తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి దినాన విద్యాశాఖలో భారీ స్కామ్ 100 కోట్ల స్కామ్ అని చెప్పి చేసిన వీడియో చూసి చాలామంది కూడా ఫోన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకు 13,000 కంటే గత ప్రభుత్వం ఎక్కువేసింది. 5,000 6,000 ఉంటుంది మామూలుగా చేపిస్తే ఎంఎస్సి కంపెనీకి ఇస్తే 5-6 వేలల్లో చేసేది. వీళ్ళు సరే పోయిన ప్రభుత్వం 13,000కి చేసింది. వీళ్ళు ఏకంగా 33,000కి చేసిండ్రు. 33,000కి చేసి దాదాపు 100 కోట్ల బడ్జెట్ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ అంటే మేఘా కృష్ణారెడ్డి దగ్గర డైరెక్టర్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి కొడుకు యొక్క కంపెనీ ట్రూఫా కంపెనీ ఒక డఫా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉన్నాయి, కానీ ఈరోజు జీతాలు పెంచడానికి మాత్రం ఈరోజు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు వాళ్ళ జీతాలు ఇప్పటికి కూడా అదే 11,500 రూపాయలు ఇప్పటికి కూడా అవే ఇస్తుండ్రు. మళ్ళీ వాళ్ళ సమయానికి ఏ టైంకు రావాలనో తెలియదు, ఏ టైంకు పోవాలనో తెలియదు. దీనిపైన వాళ్ళు నిన్న దినాన ఒక రీప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. అయితే వీళ్ళకు కరోనా టైంలో వీళ్ళు చేసిన డ్యూటీ పైసలు కూడా ఇవ్వాలి. మరి ఏం రోగం వస్తుందో ఏమో. అంటే ఈరోజు మెగా వానికేమో 13,000 పెట్టే మంచం గత ప్రభుత్వం ఆ బెడ్ ఇస్తే ఈ ప్రభుత్వం ఏకంగా 33,000 రూపాయలు ఇవ్వాలంటది. మళ్ళా వీళ్ళు పార్ట్ టైం ఇది జీతాలు ఇచ్చేటప్పుడు రోగాలు వస్తాయి. వీళ్ళకు ఈరోజు రోగాలు వస్తాయి. తాజాగా ఒక అంశం, దాదాపు 2,400 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఇందులో వాళ్ళు ఎవరంటే పీటీఈలు మన ఫిజికల్ డైరెక్టర్ సార్లు. వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుండ్రు. వీళ్ళు పీటీఐలు ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తుండ్రు. ఇవాళ వరకు వీళ్ళు స్పష్టంగా వీళ్ళ సమయం ఏ సమయం ప్రకారం చేయాలో ఆ సమయం ఇప్పటి వరకు ఇవ్వలే. అయితే ఇందులో నాన్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం TGHMA వీళ్ళు ఆల్రెడీ నికోలస్ గారికి అంటే విద్యాశాఖ సంచాలకుడు నికోలస్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి అంటే 2014 మే నెలలో ఇచ్చిన ఉత్తర్వులు అంట వీళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం నుంచి విధులకు రావాలి, అంటే హాఫ్ డే మధ్యాహ్నంకి వెళ్ళి పనిచేయాలి వీళ్ళు. అయితే 2016లో మళ్ళీ వీళ్ళు మార్చిండ్రు. సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులో స్కూల్ టైమింగ్స్లో రావాలి, అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 or 5 ఉంటుంది స్కూల్ టైమింగ్స్లో రావాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఆర్ట్స్, ఫిజికల్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ బోధించేందుకు దాదాపు 2,400 మంది పనిచేస్తున్నారంట. అయితే 20 ఏళ్ళుగా వీళ్ళు పనిచేస్తుండ్రు, కానీ ఇవాళ వరకు వీళ్ళకు ఇచ్చే జీతం ఎంత అంటే 11,500 రూపాయలు మాత్రమే వీళ్ళకి ఇస్తుండ్రు. సగం వీళ్ళు పనిచేసేది ఈ నేపథ్యంలో సగం రోజు మాత్రమే పని చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చిందంట, హాఫ్ డే పని చేయమని. కొన్ని జిల్లాలలో మాత్రం పూర్తి సమయం పని చేస్తున్నారంట. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పని వేళలు అమలయ్యేలా స్పష్టం ఇవ్వాలి అని సంఘము అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్, ముఖ్య సలహాదారులు డాక్టర్ పర్వతి సత్యనారాయణ వీళ్ళు అందరు కలిసి రీప్రజెంటేషన్ ఇచ్చిందంట. ఇది మనకు కూడా అంతేకాకుండా వీళ్ళకు కరోనా టైంలో వీళ్ళకు 18 నెలలు వీళ్ళకి జీతం ఇవ్వలేదంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా మళ్ళీ ఇది వీళ్ళది కాదు, కేంద్రం 60%, రాష్ట్రం ఒక 40%, ఇది కలిపి ఇవ్వాలి. కానీ ఇందులో వీళ్ళ మాట మాత్రం ఉండదు. ఇక ఆంధ్రాలో ఈరోజు ఆంధ్రాలో వస్తున్న జీతం కాకుండా కేవలం 11,700 రూపాయలు ఇస్తుండ్రంట అక్కడ హాఫ్ డే. సరే, ఇప్పటి వరకు దాదాపు 2,400 మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. అంటే వీళ్ళేమో 11,500 రూపాయలకు వీళ్ళు పని చేయాలి, దినమంతా చేయాలి. కొన్ని స్కూళ్ళల్లో మాత్రం హాఫ్ డేలు కలెక్టర్లు చేయించుకుంటారు. మరి మీరేమో దొంగలు లంగలు, మీరు 420 గాన్లు, మీరు 13,000 మంచానికి 13,000 ఉండదు. అది ఇప్పుడు టెండర్లు MSME మంచాలు ఎవరన్నా ఈ మంచాలు నేను నిన్నటి దినాల వీడియోలో పెట్టిన ఆ మంచాలు ఇవాళ చేసి దొంగ పేపర్లు ఎవడు కూడా రాయనట్టున్నది. ఇవాళ దొంగ పేపర్లల్లో ఎక్కువ రాయనట్టుంది స్కామ్ గురించి. సరే, ఏ పేపర్లో వచ్చినా లేదు, కానీ మొత్తానికి అయితే దీని గురించి ఎక్కడ పెద్ద వార్త అయితే పెద్ద చర్చ అయితే ఎక్కడ కనబడతలేదు. నేను ట్విట్టర్లో ఆడీడ చూసిన ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏడ కూడా చర్చ లేదు. కానీ ఈరోజు దీనికి మాత్రము బట్టి విక్రమార్క బిల్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి, వాళ్ళ పైసలు ఇవ్వడానికి పైసలు ఉంటాయి, ఇటువంటి దొంగలకు ఆర్డర్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. ఈరోజు వీళ్ళకి మాత్రము జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. అసలు ఈ 11,500 రూపాయలు ఏ లెక్క చొప్పున జీతం ఇస్తుండ్రో చెప్పవా? వీళ్ళు ఎట్లా బతారు? వీళ్ళు బతారా? బట్టిని కుటుంబం బతుందా అనేది 11,500? నువ్వన్న రేవంత్ రెడ్డి అన్న ఓన్లీ రోజులు బతికి చూపిండ్రా? మీరిద్దరు బతికి చూపిన తెలుస్తుంది.
అరే ఇవాళ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళకు రిటైర్మెంట్ ఇవ్వాల వాళ్ళకి పైసలు ఇవ్వ బుద్ధి కాదు మీకు, అర్థమైందా? ఇవాళ పిఆర్సీ ఇవ్వ బుద్ధి కాదు మీకు, డిఏలు ఇవ్వ బుద్ధి కాదు, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ జీతాలు పెంచబుద్ధి కాదు, ఇచ్చిన జీతం కూడా వాళ్ళ సమయానికి ఇవ్వ బుద్ధి కాదు మీకు. మళ్ళీ వాళ్ళతో ఎట్టి సాకిరి చేయించుకునే ప్రయత్నం, అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఇవ్వ బుద్ధి కాదు. మీకు మాత్రం ఈరోజు రూపాయిది 100 రూపాయలకు కొనాలి మీది, ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వాలి, కమిషన్లు తీసుకోవాలి. మెగావాడు ఆ విధంగా చేస్తారు కాబట్టి వాళ్ళు కమిషన్లు ఇవ్వాలి, తీసుకోవాలి. ఇది మీ బతుకు. కాబట్టి నికోలస్ గారికి నేను కూడా కలుస్తా, నేను కూడా దీనిపైన కూడా ఇస్తా. అంతేకాకుండా ఈ ఏదైతే మంచాల కొనుగోలులో జరిగినటువంటి స్కామ్ పైన కూడా ఎంక్వైరీ చేయమని అడుగుతా. స్కిల్ డెవలప్మెంట్ పైన గతంలో నేను 2 పెద్ద బడా స్కామ్ల పైన కూడా వాళ్ళ రీప్రజెంటేషన్ ఇచ్చిన, కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకోలేదో ఏందో మరి నాకైతే అర్థం కాదు. వాళ్ళు ఇంకా వాళ్ళకు పరువు ఉన్నట్టు ఆ దొంగలంతా మా మీద ఉల్టా కేసు వేసారు, పరువును అసలు దావా చేసారు. దానికి రిప్లై ఇచ్చినాం, అది ఇచ్చినాం, అది డిఫరెంట్. కానీ ఈరోజు వీళ్ళందరినీ కూడా ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది, మొత్తం అవినీతికి ఈరోజు నిలయం అయిపోయింది. అసలు దీనిపైన ఏమైనా రివ్యూ మీటింగ్ పెడతారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక మెగా అంటే ఇంట్లో పైసలు ఎన్ని వస్తున్నాయి, ఏమేమి వర్కులు వచ్చినాయి, ఈ వర్క్ ఎవరెవరికి ఇవ్వాలి అంటే ఈ ఆలోచన తప్ప దీన్ని ఏమైనా మెరుగైన పద్ధతి చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏమైనా అవసరం ఉందా మీకు? ఏమన్నా అటువంటి పని ఏమైనా చేస్తుందా? దీన్ని ఎట్లా మెరుగు చేయాలనేది చెయ్యరు. ఎందుకు చెయ్యరు అని అంటే మీకు కేవలం ఇన్కమ్ కోసమే, ఇది ఇన్కమ్ కోసమే. ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర ఎట్లా పైసలు వసూలు చేయాలి, వాళ్ళని ఎట్లా బెదిరియాలి, ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ప్రైవేట్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా బెదిరియాలి, ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా డబ్బు గుంజాలి. 24/7 మీకు ఇదే ఆలోచన, కానీ ఇక వేరే ఆలోచన మీకు లేనే లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల పని వేళలు మాత్రం ఇమీడియట్గా వాళ్ళ సమయం ఏందో సమయం కుదించాలి. వాళ్ళకి జీతం కూడా పెంచితే బాగుంటుంది. ఈరోజు 11,500 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా బతకగలుగుతారు అనేది కూడా మన ఆలోచన చేయాలి. ఈ విధంగా ప్రభుత్వానికి విద్యార్థుల సేవల విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. వాళ్ళ శాలరీ విషయంలో కానీ, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ, వాళ్ళ పిఆర్సీ విషయంలో కానీ, వాళ్ళ డిఏల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కావద్దు. ఈరోజు కాంట్రాక్టర్లకు వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వం పైసలు దోషి వాళ్ళకు పెట్టే బదులు ఇదేదో మన సంస్థలను బలోపేతం చేసుకొని, ప్రభుత్వ సంస్థలు బలోపేతం చేసుకొని, ప్రభుత్వ విద్యాలయాలను వైద్యాలయాలను బలోపేతం చేసుకొని ఈరోజు సామాన్యునికి సేవలు అందిస్తే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. కానీ ఈ మేయగాన్ని దొంగగాళ్ళ లంగగాళ్ళ 100 కోట్ల రూపాయలు వాళ్లకు లాభం చేసేది ఈరోజు 20,000 ఒక మంచం మీద 22,000 రూపాయలు మీరు అప్పనంగా వానికి దారబోసే ప్రయత్నం చేసినానంటే ఇక మీద ఎంత ఇదో కష్టంగా ఈ పీటీలతో కష్టంగా మనం నిలబడతాం, వాళ్ళకి సపోర్ట్గా ఉందాం. ఈ బక్క జెడ్సన్ ఫ్యాక్ట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ కండి. అంతేకాకుండా దీన్ని మీరు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపటి దినాన నికోలస్ గారిని రేపో ఎల్లుండో కలిసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా నేను కూడా రీప్రజెంటేషన్ ఇస్తా. అంతేకాకుండా అక్కడ ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టి మరి వీళ్ళకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా. జై తెలంగాణ, మరో వీళ్ళకు జోహార్లు.